హలో అండి అందరికీ చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు. ఏంటంటే మనకు ఇప్పటివరకు ప్రతి అప్డేట్ కానీ ప్రతి మనకు న్యూస్ అప్డేట్స్ కానీ స్ట్రీమింగ్ కానీ అన్నీ కూడా మనం టెలిగ్రామ్లోనే చేసుకున్నాం. బట్ ఇప్పుడు టెలిగ్రామ్ అనేది ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు బ్యాన్ అయింది. దానివల్ల మనం అప్డేట్స్ కానీ ఇంకా మిగతా అన్ని కూడా చేయాలంటే ఇబ్బంది ఉంది కాబట్టి మనకు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం వాట్సాప్ ఛానల్ని అయితే యూజ్ చేయలేదు. ఇప్పటి నుంచి వెళ్ళి మనం కూడా వాట్సాప్ ఛానల్ యూజ్ చేయక తప్పదు. కొద్ది రోజుల పాటు అయితే మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ ఛానల్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. న్యూస్ అప్డేట్స్ కానీ అలాగే రెగ్యులర్గా 1 అవర్ క్యాండిల్ అప్డేట్స్ కానీ ఇంకా మిగతా ఇతరత్ర అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దొరకకపోతే కామెంట్ సెక్షన్లో కూడా అడగండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మనం ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ అనేది మనకు కంప్లీట్ గా డౌన్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ అయి పైకి వచ్చింది. ఓకే, మనకి ఈ సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉంది మార్కెట్ లో అంటే మనకు ప్రస్తుతానికి లాస్ట్ మనకు న్యూస్ చాలా మందికి తెలిసిందే కదా, యుఎస్ అండ్ ఇరాన్ కు సంబంధించి చర్చలు సఫలమై మనకు సీజ్ ఫైర్ అయింది. ఆ తర్వాత మన మార్కెట్ చాలా స్పీడ్ గా పైకి అయితే వెళ్ళింది. ఏది 1-2 డేస్ లో మనకు చాలా స్పీడ్ గా పైకి వెళ్ళింది. ఆ తర్వాత కరెక్షన్ తీసుకుని మార్కెట్ లో ప్రస్తుతానికి ఇక్కడ వచ్చింది. ఈ రోజు క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ చూస్తే మనకు ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదంతా కూడా మనకు షార్ప్ మూమెంటం. ఇక్కడ కొంచెం రిట్రెస్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్ 3-4 డేస్ లో మన మార్కెట్ లో వీక్నెస్ అనేది కనబడుతుంది. ఇది చాలా పెద్ద పాజిటివ్ న్యూస్. అందరికి కూడా తెలిసిందే కదా, చాలా రోజుల నుంచి వెళ్ళి చాలా ఫాల్ అయింది మార్కెట్. ఈ సీజ్ ఫైర్ తర్వాత మార్కెట్ అనేది చాలా స్పీడ్ గా పైకి వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది లేదు, చాలా వీక్నెస్ కనబడుతుంది. అంటే మనం మెయిన్ గా చూసుకుంటే ఏంటంటే ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ఇట్లా ఒక ఛానల్ తీసుకోండి మీరు. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగింది. మనకు మామూలుగా చూసుకుంటే ఇదంతా కూడా బ్రేక్అవుట్. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, బట్ ఇక్కడ దాకా క్యాండిల్ వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయినట్టు మనకు డే టైం ఫ్రేమ్ లో కాకుండా వీక్లీ పెడితే కనబడుతుంది. ఇప్పుడు మన మార్కెట్ ప్రస్తుతానికి ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది క్లియర్ గా చూసుకుంటే మనకు ప్రస్తుతానికి ఈ బేరిష్ క్యాండిల్ కిందకైతే మార్కెట్ వస్తలేదు. ఒకటిసారి వచ్చింది, మనకు రిజెక్ట్ అయి పైకి వెళ్ళింది. తర్వాత ఈ రోజు కూడా మాక్సిమం రిజెక్ట్ అయి పైనే ఉంది. ఒకవేళ మండే మార్కెట్ లో కన్ఫామ్ గా ఇది ఎబో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీన్ని టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న విక్ గానీ ఏదన్నా ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని టెస్ట్ చేసి మనకు స్పీడ్ మూమెంటం అనేది రావచ్చు. లేదు ఒకవేళ ఈ బేరిష్ క్యాండిల్ కిందికి మార్కెట్ మండే వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ సెల్లింగ్ కూడా రావచ్చు. ఇక న్యూస్ వైపు వస్తే న్యూస్ లో మనకు యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన వార్ అయితే ఆగిపోయింది. వాళ్ళు కంప్లీట్ గా సీజ్ ఫైర్ అయ్యారు. బట్ ఇజ్రాయెల్ ఉంది మధ్యన. ఇజ్రాయెల్ మళ్ళీ అటాకులు చేస్తుంది. కొంచెం ఇబ్బంది అయితే వాతావరణం అయితే ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ మనం న్యూస్ లో చూద్దాం. చూడండి, మెయిన్ గా న్యూస్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 డేస్ లో మనకు ఐటీ అనేది బాగా ర్యాలీ చేసింది కదా. ఈ రోజు అయితే మనకు ఐటీనే ఎక్కువ ఫాల్ అయింది. బట్ ఎందుకు ఇంతగానం ఫాల్ అయింది అంటే మనకు గ్లోబల్ గా మన మార్కెట్ కు ఐటీకి సంబంధించి గ్లోబల్ సంబంధించి కూడా ఒక మెయిన్ అప్డేట్ అయితే ఉంది. మనకు గ్లోబల్ ఐటీకి సంబంధించి అసెంచర్ ఉంది. ఇది లోయర్ కు మనకు ఏంటంటే దీనికి సంబంధించిన ఫ్యూర్ గైడ్ లైన్స్ ప్రకారంగా చూసుకుంటే $40 మిలియన్ ఏంటంటే ప్రాఫిట్స్ లో తగ్గింది. మనకేంటంటే మనకు ఈ మిడిల్ ఈస్ట్ లకు సంబంధించిన వార్ ఎట్లయితే ఉందో దాని వల్ల కూడా కొంతవరకు దీనికి సంబంధించి ఎఫెక్ట్ అనేది జరిగింది. దాని ఎఫెక్ట్ మనకు నిఫ్టీ 80 మీద పడింది. ఈ నిఫ్టీ 80 కూడా చాలా వరకు ఫాల్ అయింది. మెయిన్ గా మనకు నిఫ్టీ 80 ఎక్కువ ఫాల్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్ గానీ అలాగే టీసీఎస్ గానీ అలాగే మహేంద్ర గానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఫాల్ అయినాయి. దీనివల్లనే మన మార్కెట్ లో ఈ రోజు ఫాల్ కనబడింది. అలాగే మనకి ఇంకా మెయిన్ అప్డేట్స్ చూసుకుంటే మనకి ఈ రిలయన్స్ కూడా కొంతవరకు ఫాల్ అవుతున్నా కూడా చూడండి. మనం మెయిన్ గా ఇంపార్టెంట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు తెలిసిందే కదా, యుఎస్ అండ్ ఇరాన్ కు సంబంధించిన డీల్. దీంట్లో మనకి ఏంటంటే మనకు చాలా వరకు మనకు స్టేట్ ఆఫ్ హార్మోస్ సంబంధించిన అన్ని కూడా మైండ్స్ పెట్టి కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉండే కదా, అవన్నీ ఆల్మోస్ట్ క్లియర్ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళకు మనకు 60 డేస్ వరకు ఈ షిప్స్ మీద కూడా ఎటువంటి అమౌంట్ కట్టకుండా వెళ్ళిపోయేటట్టుగా కూడా చెప్తున్నారు. మెయిన్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ గా యురేనియం మీద శాంక్షన్స్ ఉన్నాయి. వీటి మీదనే మెయిన్ ప్రాబ్లం ఉంది. అలాగే $300 మిలియన్ ఇరాన్ కు సంబంధించినవి ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇవే మెయిన్ అప్డేట్. మనకు ఈ రెండిట్లలో కూడా మనకు ఒక స్టేట్మెంట్స్ అనేది కంప్లీట్ స్టేట్మెంట్ అయితే లేదు. ఈ యురేనియం కి సంబంధించి మనకు మెయిన్ గా ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు ఈ వీక్ లో మనకు దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుంది, చూడండి. మెయిన్ గా వీళ్ళకు
ఇంకొకటి ఏంటంటే ఈ $30 బిలియన్ అనేది మనకు అమెరికా నుంచి వెళ్ళి మనకు శాంక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని ఎత్తేయాలి. ఇవన్నీ కూడా మనకు మెయిన్ న్యూసెస్. అలాగే దీనికితో పాటు ఈ రెండింటి మధ్యలో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ మనకు ఈ డీల్కి ఒప్పుకుందా లేదా అనే అఫీషియల్ గానైతే ఏం అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కొంతవరకు ఒప్పుకున్నట్టుగా అంటున్నారు, బట్ మళ్ళీ ఇజ్రాయెల్ చేయాల్సిన దాడులు అయితే చేస్తూనే ఉంది. దానికి సంబంధించి మండే లోపు మీకు ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. మెయిన్ న్యూస్లు అయితే ఇవే, ఈ వార్కు సంబంధించిన అప్డేట్సే మెయిన్. అలాగే ఐటీకి సంబంధించి ఈరోజు ఎక్కువ ఫాలో అయింది. మనం ఇక అనాలిసిస్కి వెళ్దాం. నార్మల్ అనాలిసిస్కి వస్తే ఫస్ట్ ఈ రోజు మార్కెట్ గురించి చూద్దాం. ఈ రోజు మార్కెట్ లో ఎక్కువ వరకు ట్రాప్ అయిన క్యాండిల్ ఏదైనా ఉందా, మీరు ఎవరైనా ట్రాప్ అయ్యారా ఒకసారి చూస్తే లాస్ట్ లో వచ్చిన ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ అనేది బిగ్గెస్ట్ ట్రాప్. ఎవరన్నా ఈ క్యాండిల్లో ట్రాప్ అయితే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే చూడండి, దీంట్లో ఇదే హై వచ్చింది, ఇక్కడ మనకి ఇదే లో వచ్చింది. ఈ విక్ లో మనకు ఫాలో అవుతున్నప్పుడు కనుక ఈ లో బ్రేక్ అయినప్పుడు ఎవరన్నా సెల్ చేసి ఉంటే మాత్రం స్టాప్ లాస్ పెట్టకపోతే ఇంకా అంతే సంగతి. ఎట్లాంటి మొమెంటం వచ్చిందో చూడండి. ఇక మనం మెయిన్ గా చూసుకుంటే మన 1 అవర్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకు మంచి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మనకు టార్గెట్ అయితే వస్తుంది. బట్ ఇది చిన్న క్యాండిల్, చిన్న మొమెంటం. మనకు ముందు రోజు కూడా మనకు మంచి ఎంట్రీ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది 1 అవర్ క్యాండిల్, మనకు మంచి బులిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే టార్గెట్ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ట్రాప్. ఇక్కడ మనకు లాస్ట్ 2-3 డేస్ మనకు ఎంట్రీస్ గురించి కానీ అప్డేట్ ఇవ్వడం కూడా నాకు వీలు కాలేదు. ఈ క్యాండిల్లో కూడా కంప్లీట్ గా ట్రాప్. మనకి ఎప్పుడైతే ఈ బెరిష్ క్యాండిల్ లోనే ఒక క్యాండిల్ బ్రేక్ చేస్తుందో మళ్ళీ తిరిగి ఇదే క్యాండిల్ హైలోకి వస్తే మాత్రం ట్రేడ్ అనేది ఆపేయాలి. ఇటువంటి క్యాండిల్ వచ్చింది మార్కెట్ లో అంటే, ఒక లో ఉంటే ఆ లోని బ్రేక్ చేసి, హై ఉంటే హైని బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా మనం ట్రేడ్ అనేది అక్కడి నుంచి వెళ్ళి స్టాప్ చేయాలి. అది ఏ టైంకి వచ్చినా సరే. ఎందుకంటే దాంట్లో ఉన్నంత ట్రాప్ ఇంకొక ఎక్కడా ఉండదు. కాబట్టి ఇది రేపటికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని గురించి కూడా మీకు ఇప్పుడు డీప్ గా చెప్పడానికి నేను ట్రై చేస్తా. చూడండి, మనకు మండే కనుక మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అవ్వగానే మనకు బులిష్ మార్కెట్ వచ్చినా కూడా మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ సడన్ గా మూమెంటం బిగ్ ప్లేయర్స్ తప్ప మన నార్మల్ ప్లేయర్స్ అయితే తీసుకురారు. ఇక్కడికి వచ్చి క్లోజ్ చేసిర్రు అంటే మనం దీన్ని ఎగ్జాక్ట్ గా నమ్మలేం. ఎందుకంటే ఇట్లా కొంచెం ప్రైస్ యాక్షన్ చేసుకుంటూ వెళ్తే ఓకే, బట్ ఇట్లా ట్రాప్ చేసి ఇంత విక్ క్రియేట్ అయ్యి సడన్ గా పైకి వెళ్ళింది అంటే మనం దీన్ని ఖచ్చితంగా ట్రస్ట్ చేయొద్దు. ఒకవేళ దీనిపైన క్లోజ్ అయినా కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇది టెస్ట్ చేయడానికి వస్తుందో, ఈ టెస్ట్ చేసేటప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఈ విక్ పార్ట్ ఏదైతే ఉందో, మనకు పైన వచ్చిన ఈ క్యాండిల్ కి సంబంధించిన విక్ ఏదైతే ఉందో, ఈ విక్ కిందికి మన మార్కెట్ అనేది మళ్ళీ రావద్దు. వచ్చిందంటే మనకు మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఈ క్యాండిల్లో మనం ఖచ్చితంగా ట్రేడ్ చేయడానికి లేదు. అప్ సైడ్ కా డౌన్ సైడ్ కి ఇక్కడ మనం ఏం ప్లాన్ చేయొద్దు. ఈ లో బ్రేక్ అయినా కూడా మనం డైరెక్ట్ గా బై చేయొద్దు. ఎందుకంటే ఇది మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది స్పీడ్ గా. కాబట్టి మనం దీన్ని గమనించుకుంటూనే ఉండాలి. ఎట్లా ప్లాన్ చేయాలి ఎంట్రీ చూడండి. మనం ఈ వీక్ పార్ట్ కి 2 లైన్లు డ్రా చేసుకోండి. ఈ 2 లైన్ల కిందికి మార్కెట్ వచ్చి సడన్ గా మళ్ళీ పైకి వెళ్ళి ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుంది చూడండి. అక్కడి నుంచి వెళ్ళి రీట్రెస్ తీసుకుంటే మనకు మంచి మూమెంట్ అప్ సైడ్ కి దొరికే ఛాన్స్ ఉంది. లేదు డౌన్ సైడ్ కి వచ్చింది మార్కెట్, డౌన్ సైడ్ ని ట్రాప్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, పైన సస్టైన్ కాకుండా మళ్ళీ ఫాలో అవుతుంది చూడండి. అప్పుడు ఏదైతే లో క్రియేట్ అయిందో ఈ లో దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే డౌన్ సైడ్ కి మనకు మంచి మూమెంటం దొరికే అవకాశం ఉంటుంది. లేదు ఈ లో చూడండి, ఈ లో కిందికి మార్కెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాప్ చేసి పైకి వస్తుంది చూడండి. అట్లీస్ట్ ఇది 1 అవర్ క్యాండిల్ రిజెక్ట్ అవుతున్నప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా దీనిపైన రీట్రేస్మెంట్ మీద మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మంచి మూమెంటం అప్ సైడ్ కి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వరస్ట్ సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా రిస్కీ ఉంది. ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ ఛాన్సెస్ ఎంత అయితే ఉందో స్టాప్ లాస్ ఛాన్సెస్ కూడా అంతే ఉంది. బట్ మనకి ఏంటంటే ఈ క్యాండిల్ లోపల మాత్రం ఎటువంటి ప్లానింగ్ చేయొద్దు. ఈ క్యాండిల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రాప్ అవుతాం. క్యాండిల్ ఎబో కూడా మనకు మార్కెట్ క్లియర్ గా ఉంటేనే బై చేయాలి, లేకపోతే లేదు. ఇక మనం మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదంటే మనకు డౌన్ సైడ్ లో బ్రేక్అవుట్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం ఈ న్యూస్లు కూడా మనం మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ప్రతి సెకండ్ న్యూస్లు అయితే ఫాలో అవ్వలేము, కానీ అట్లీస్ట్ మార్నింగ్ ఎట్లా ఉంది మార్కెట్, 1:30కి ఎట్లా ఉంది, మళ్ళీ మనకు 2:30 తర్వాత సింగిల్ డైరెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చూడాలి. మీకు ఇప్పటి నుంచి వెళ్ళి 1:30 అప్డేట్స్ ఉంటాయి, అలాగే 2:30 అప్డేట్స్ ఉంటాయి, మనకు 10:30 అప్డేట్స్ ఉంటాయి. మీకు మిగతా అన్ని కూడా 9:30 లోపు మిగతా న్యూస్లు అప్డేట్స్ వస్తాయి. ఎంట్రీ అప్డేట్స్ మాత్రం ఈ టైప్ ఉంటాయి. న్యూస్లు కూడా ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉంటే 1:30 2:30 ఆ మధ్యలో అవి కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది.
మీకు డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దాన్ని మీరు ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అర్థం కాకపోతే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, మీకు లింక్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత డిఫరెంట్గానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒక సింగిల్ ట్రెండ్ మార్కెట్ అవుతే ఇది మనకు బ్రేక్అవుట్. చూడండి, ఇది బ్రేక్అవుట్, డౌన్ సైడ్ కి బ్రేక్అవుట్ చేసింది. మళ్ళీ ఏదైతే మనకు బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదే కదా మనకు ప్రస్తుతానికి మనకు డైరెక్ట్ బ్రేక్అవుట్ చేసింది క్యాండిల్. అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒక క్యాండిల్. ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ 50% ఇక్కడ టెస్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఫాలో వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫాలో అవుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ గా ఏదైతే హై ఉందో ఈ హైకి మనకి ఈ క్యాండిల్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ క్యాండిల్లో మళ్ళీ ఈ లోపలికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవద్దు. లోపలికి రానివ్వండి, ఎక్కడికైనా రానివ్వండి. ఎప్పుడైతే మనకు 57,780 కిందికి మళ్ళీ వచ్చి ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో రీటెస్ట్ లో సెల్లింగ్, లేదు మళ్ళీ దీని హై బ్రేక్అవుట్ అవుతుంది. హై బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా మళ్ళీ సెల్లింగ్ ప్లానే ఉంటుంది, బయింగ్ ప్లాన్ ఉండదు ఇక్కడ. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ట్రాప్ చేసిన తర్వాత ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మంచి మొమెంటం దొరుకుతుందని బిగినర్స్ నమ్మించి ట్రాప్ చేసి డౌన్ సైడ్ తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు మేము అట్లా ప్లాన్ చేసుకుంటామన్నా కూడా చేసుకోండి, బట్ చిన్న స్టాప్ లాస్లు పెట్టుకొని మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనం సెల్లింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే చూడండి, ఇక్కడ 58,230 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. దీని కాడ ఇంత పెద్ద బ్రేక్అవుట్ జరిగినా కూడా ఇక్కడ రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని బ్రేక్అవుట్ చేయాలంటే కొంచెం కష్టం. ఇది బ్రేక్అవుట్ అయింది అంటే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఏదైతే మనకి ట్రెండ్ లైన్, మీరు ఒక ట్రెండ్ లైన్ మంచిగా గీయండి, గీసే మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఈ క్యాండిల్ లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ట్రేడ్ చేయకండి. ఈ క్యాండిల్ ఎబో మనకు సస్టైన్ అవుతుందా లేదా చూసుకొని, ఒకవేళ సస్టైన్ కాకుండా వచ్చి మళ్ళీ క్లోజ్ అయింది అంటే ఇక్కడి నుంచి సెల్లింగ్ చేసుకోవచ్చు. లేదు మనం ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ కావాలంటే ఈ లెవెల్ కింద కూడా సెల్లింగ్ చేసుకోవచ్చు. బయింగ్ చేయాలంటే మాత్రం 58,230 ఎబోనే మనకు ఛాన్స్ ఉంది. ఈ మధ్య మధ్యలో తీసుకోవద్దు, బట్ ఇక్కడ చిన్న ఛాన్స్ ఉంది, బట్ మనకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ప్లానింగ్ అనేది చేసుకోండి మీ ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఓకేనా? మరీ పెద్ద గ్యాప్ డౌన్ అవుతే మాత్రం 57,500 నుంచి వెళ్ళి మనకు మిగతా అప్డేట్స్ అన్ని కూడా మనకు వాట్సాప్ ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా సేమ్ సినారియో, సేమ్ అదే క్యాండిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్యాండిల్ ఏదైతే ట్రాప్ చేసిందో ఈ క్యాండిల్లోనే మార్కెట్ ఉంటుంది ప్రస్తుతానికైతే. ఈ క్యాండిల్ ఎబో మనం అప్ సైడ్ కి, బిలో మనం డౌన్ సైడ్ కి అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ట్రాప్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్, ఇక్కడ ట్రాప్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్. నిఫ్టీలో ఏదైతే ప్లాన్ ఉందో సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్లాన్. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు సెన్సెక్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా సపరేట్ గా మన వాట్సాప్ ఛానల్లోనే ఉంటాయి. ఏమున్నా నిఫ్టీ గురించే అప్డేట్ చేస్తున్నారు. అలాగే మీరు స్ట్రాటజీ ఇక్కడ తీసుకుంటున్నాం అక్కడ తీసుకుంటున్నాం అంటున్నారు, మాకు కరెక్ట్ గా అర్థం అవుతలే అంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఈ క్యాండిల్ వచ్చింది, ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇది డౌన్ సైడ్ పోయే అవకాశం ఉందా, లేదంటే అప్ సైడ్ పోయే అవకాశం ఉందా, క్లియర్ గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. నేనేం తీసుకుంటున్నా, ఏ స్ట్రాటజీ అనేది మీకు మెన్షన్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది, ఎక్కడ స్టాప్ లాస్ బెటరు, ఎక్కడ స్టాప్ లాస్, ఎంతైతే స్టాప్ లాస్ బెటర్ అనేది మీకు విక్ రూపంగా మీకు చార్ట్ పోస్ట్ చేస్తాను కదా. ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఏంది అనేది మీకు నియర్ బై ఉంటుంది. స్టాప్ లాస్ కి ఒక లైన్, ఎంట్రీకి ఒక లైన్ పెట్టేసి దీని ప్రకారంగా మీ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా కూడా మీకు ఏమైనా ఎంట్రీ ఎక్కడ అనుకుంటే అక్కడ మీరు, నేను ఇక్కడ ప్లానింగ్ అనేది మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోరు. మీ ప్రకారంగానే ప్లానింగ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా అప్డేట్ చూసి మీరు దాని నుంచి వెళ్ళి మీరు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకొని దాని ప్రకారంగా మీ ప్లానింగ్ కూడా చేసుకోవాలి. డైరెక్ట్ గా ఇది ఎంట్రీ ఇదే ఎగ్జిట్ అని కాదు. నేనైతే ఇక్కడ ఎట్లా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాను అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి వెళ్ళి స్టాప్ లాస్ లైన్ అండ్ ఎంట్రీ లైన్ రెండూ ఉంటాయి. దాని ప్రకారంగానే మీరు చూసుకొని మీ ప్లాన్ ప్రకారం మీరు ఎంట్రీలు అయితే తీసుకోండి. క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ అయితే మనకు చాలా వరకు అయితే ఫాల్ అయింది. మనకు 7,208 నడుస్తుంది ప్రస్తుతానికైతే. 10,000 నుంచి వెళ్ళి 7,000కి వచ్చింది. ఆల్మోస్ట్ 3,000 అయితే ఫాల్ అయింది. మనకు ఇరాన్ అయితే యుఎస్ అండ్ ఇరాన్ అయితే సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసినాయి. బట్ ఇజ్రాయెల్ అయితే కంప్లీట్ గా చేయలేదు. ఏంటంటే ఓకే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కానీ కంప్లీట్ గా ఇజ్రాయెల్ ఒప్పుకున్నది ఒప్పుకోలేదని అఫీషియల్ స్టేట్మెంట్స్ రాలేదు. అవి రేపు మండే లోపు మనకేమైనా వస్తే మీకు టెలిగ్రామ్ మన వాట్సాప్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. అలాగే ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకుంటే ఫాల్ తర్వాత కొంత కన్సల్టేట్ అవ్వాలి. ఈ కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ పైకి ఎంతనన్నా వెళ్ళనివ్వండి, అక్కడ ప్లాన్ చేయొద్దు. మనకి లో బ్రేక్ అయినప్పుడు మనం రీట్రెస్ లో ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదంటే ఇక్కడ ఏదైనా హై క్రియేట్ చేసిన తర్వాత డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ వస్తే ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇప్పటి నుంచి మీకు క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన ఎంట్రీలు ఏమన్నా ఉంటే మన వీడియో తర్వాత మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే మీకు కామెంట్ సెక్షన్ లో అడగండి, దాన్ని బట్టి నేను ప్లానింగ్ ఏమన్నా ఉంటే చెప్తాను. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రైస్ యాక్షన్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి టైం ఉంటే చూడండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ మాత్రం డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి.
మీకు దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా అడగండి, కమెంట్ సెక్షన్లో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.